దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. దావీదు మహారాజు చెప్తున్న మాట. ప్రతి ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును. ప్రతి ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంటాను అని చెప్తున్నాడు. వేచి ఉంటాను నీకు ప్రార్థన చేయడానికి. నా ప్రార్థన సిద్ధం చేసుకొని నీ సన్నిధిలో వేచి ఉంటాను అని చెప్తున్నారు. మరి మనం ఎలా ఉంటున్నాం? దావీదంతటి మహారాజే ప్రతి ఉదయం కూడా నేను నీకు ప్రార్థన చేయడానికి వేచి ఉంటాను, కాచుకొని ఉంటాను అని చెప్తున్నాడు. మనం ఎంతలా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనకి ప్రతిదీ హడావుడే. 5 నిమిషాల్లో బైబిల్ చదివేస్తాం, 5 నిమిషాల్లో ప్రార్థన చేసి ముగించేస్తాం. కానీ ఆశీర్వాదాలు మాత్రం బోలెడన్ని రావాలి. మన కష్టాలన్నీ తీరిపోవాలి. మనకి ఎటువంటి సమస్యలు ఉండకూడదు. మనం మాత్రం దేవునితో సమయాన్ని గడపం, దేవునికి సమయాన్ని ఇవ్వం. అవును కదా? కానీ గుర్తుపెట్టుకోవాలండి, ప్రార్థన చాలా ముఖ్యమైనది. అందున ఉదయకాల ప్రార్థన చాలా అవసరం. బైబిల్లో అనేక మంది భక్తులను చూస్తే వారి విజయాలకు కారణం ప్రార్థనే. నువ్వు ఏ కష్టాలు అనుభవిస్తున్నా, అవి శారీరకపరమైనవైనా, ఆరోగ్య సమస్యలైనా, ఆర్థికపరమైన ఇబ్బందులైనా, పిల్లల గురించైనా, ఏదైనా కానివ్వండి, ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు అని వ్రాయబడి ఉంది. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తే దావీదు 7 సార్లు చేసినట్టు చూస్తాం. ఇంకా అనేక మంది భక్తులు, ఉదాహరణకు దైవ సేవకుడు భక్త్ సింగ్ గారు ప్రతిరోజు ఒకే చోట మోకాళ్ళపై ప్రార్థన చేసేవారట. ఆ స్థలం గుంటలు పడడం ఆయన ప్రార్థనలో గడిపిన సమయం తెలుసుకోవడానికి ఒక ఆధారం. ప్రార్థన ఉపవాసం వలన పరిష్కారం కాని సమస్య అంటూ ఏది ఉండదు. మోకాళ్ళ మీద ఉన్న విశ్వాసాన్ని చూస్తే సాతాను భయంతో వణికిపోతాడంట. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. మన ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. కాబట్టి ప్రార్థనతోనే నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూసుకోవాలని కోరుకుంటూ వందనాలు.